మంచు మనోజ్ ఈ పేరు తెలుగు సినిమా అభిమానులకు సుపరిచితం. దొంగదితో మంచు ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్ తన యాక్షన్ సీక్వెన్స్లతో తక్కువ కాలంలోనే అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. అయితే కెరియర్ ఊపందుకున్న సమయంలోనే సినిమాలకు ఊహించని బ్రేక్ ఇచ్చాడు. కరోనా సమయంలో ఒక సినిమా ఓపెనింగ్ జరిగినా అది మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఈ ఏడాది భైరవం సినిమాతో నెగిటివ్ రోల్లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మిరాయ్ చిత్రంతో అయితే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో సందడి చేశాడు. ఈ సినిమాలో తేజ సజ్జాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన మనోజ్ తన విలనిజంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ఇప్పుడు మరో బిగ్ బ్రేక్. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తండ్రి మోహన్ బాబు హీరోగా విలన్ గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నట్లే మనోజ్ కూడా అదే బాటలో సక్సెస్ఫుల్ గా సాగుతున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్ తో మనోజ్ కెరియర్ మరో మెట్టు ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లితో మరో సినిమా చేయనున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా విడుదలై అభిమానుల్లో హైప్ పెంచింది. ఈ సినిమా డిసెంబర్ చివర్లో లేదా 2026 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ ను విలన్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. మనోజ్ ఇప్పటికే మిరాయిలో చూపించిన విలనిజం ఇప్పుడు చిరంజీవితో తెరపై ఢీకొట్టే అవకాశం రావడం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఒకవేళ మనోజ్ ఈ ప్రాజెక్ట్ లో భాగమైతే అది అతని కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. మంచు మనోజ్ నటనలో ఇప్పటికే తన సత్తా చాటాడు. మిరాయి సినిమాతో అతను చూపించిన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసే అవకాశం రావడం మనోజ్ కెరియర్ కు బూస్టర్ డోస్ లా పనిచేయనుంది. చిరంజీవి సినిమాల్లో విలన్ పాత్రలు ఎప్పుడూ పవర్ఫుల్ గా గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి పాత్రలో మనోజ్ నటిస్తే అతని యాక్టింగ్ స్కిల్స్ మరింత హైలైట్ అవుతాయి. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండటంతో చిరంజీవి మనోజ్ కాంబోను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ గత చిత్రాల్లో చూపించిన ఎనర్జీ, ఇంటెన్సిటీని మెగాస్టార్ సినిమాలోనూ రిపీట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం. బాబీ కొల్లి లాంటి డైనమిక్ డైరెక్టర్ దర్శకత్వంలో చిరంజీవి మనోజ్ ఢీ కొట్టే సీన్స్ థియేటర్లలో గూస్ బంప్స్ మూమెంట్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ.